సార్ వెన్నునొప్పి విపరీతంగా ఉంది. ఆరోగ్యం బాగలేదు. విధులకు హాజరు కాలేను. ఈరోజు సెలవు ఇవ్వండి సార్ అంటూ సాధారణంగా ఉద్యోగుల నుండి అభ్యర్థనలు వింటూనే ఉంటాం. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అనారోగ్యానికి గురైనప్పుడు ఏదో ఒక సందర్భంలో ఇలాంటి సందేశాన్ని తమ పై అధికారికి పంపే ఉంటారు. కేవీ అయ్యర్ అనే ఓ వ్యక్తికి శంకర్ అనే తన సహోద్యోగి నుంచి సరిగ్గా ఇలాంటి సందేశమే వచ్చింది. తన బృందంలోని వారికి సెలవులు మంజూరు చేసే అధికారం కలిగిన అయ్యర్కు ఇలాంటి సందేశాలు వస్తూనే ఉంటాయి. కానీ శంకర్ పంపిన మెసేజ్ మాత్రం అతనికి కలలో కూడా ఊహించిన షాక్ ఇచ్చింది. ఎందుకంటే సిక్ లీవ్ కావాలని మెసేజ్ పెట్టిన 10 నిమిషాలకే శంకర్ ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. తన పై అధికారి అయ్యర్కు ఉదయం 8:37 మెసేజ్ పెట్టిన శంకర్ సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఉదయం 8:47 కార్డియాక్ అరెస్ట్కు గురయ్యి కన్నుమూశారు. శంకర్ మరణ వార్తను ఉదయం 11 గంటలప్పుడు తెలుసుకున్న అయ్యర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు లేని శంకర్ ఇలా కార్డియాక్ అరెస్ట్కు గురై హఠాత్తుగా మరణించడంతో జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం కదా అంటూ అయ్యర్ తన ఆవేదనను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.